1996 జూలై 12 స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయిన హర్షద్ మెహతాకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఇంకా ఆర్థిక నేరాలకే కాదు, తీవ్రవాదులకు మరియు తీవ్రవాదులకు సహకరించిన వారికి కూడా బెయిల్ మంజూరు కోసం పిటిషన్ వేయడాలు మన దేశంలో ఇటీవల బాగా పెరిగాయి. విచారణ, తీర్పులు త్వరగా జరగకపోవడంతో పెద్ద పెద్ద ఆర్థిక నేరాలలో నిందితులు ఎన్నికలలో పోటీ చేయడం, గెలవడం, లోక్సభలో నాయకులుగాను, ప్రతిపక్ష నాయకులుగాను కూడా ప్రస్తుతం రాజకీయాల్లో నిలవడం ఆందోళన కలిగించే విషయం. ఇంకా విచిత్రం ఏమిటంటే, జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాదులు ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో గెలిచారు. వెర్రివాడి భార్య వాడకంతా వదిన అయినట్లు. భారత ప్రజాస్వామ్యం నేరస్తులు, దేశద్రోహులు, తీవ్రవాదులు, వేర్పాటువాదుల చేతిలో అపహాస్యానికి గురి అవుతోంది.